హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి టాకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. హ్యూమన్ రిలేషన్స్ బాగుండాలంటే మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి, ఎదురువాళ్ళు మనం అట్రాక్ట్ అవ్వాలంటే మనం ఏ విధంగా మాట్లాడాలి, ఒక బిజినెస్లో కానీ, ఒక స్టడీలో కానీ, మీ వర్కింగ్ స్కిల్స్లో కానీ మీరు ఇంకా డెవలప్ అవ్వాలంటే మీ టాకింగ్ స్కిల్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా ఫెయిల్ అవ్వచ్చు, ఒక హై పొజిషన్లో ఉన్న పర్సన్ అయినా ఫెయిల్ అవ్వచ్చు. కానీ మీ టాకింగ్ స్కిల్స్ బాగుండి, మీ బిహేవియర్ బాగుంటే వాళ్ళకి లైఫ్లో ఫెయిల్ అనేది ఉండదన్నమాట. అలాంటి టాకింగ్ స్కిల్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. ఓకే, ఎవరికైనా సరే మాట్లాడే విధానంలోనే ఉంటుందన్నమాట. మనం మాట్లాడే విధానం అనేది ఎలా ఉంటుందంటే, కొంతమంది మాట్లాడితే బాగా వినాలనిపిస్తుంది అనమాట, కొంతమంది మాట్లాడితే చాలా బోరింగ్ అనిపిస్తుంది అనమాట. మ్యాటర్ ఒకటైనా సరే కొంతమంది చెప్తే వినాలనిపిస్తుంది, కొంతమంది చెప్తే బోర్ ఫీల్ అవుతాం అనమాట. అంటే ఇది మాట్లాడే విధానంలో ఉంటుంది, చెప్పే విధానంలో కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని గుమ్మంలో నిలబడి నుంచోబెట్టేసి రావడంతోనే ఏంటి ఇలా ఉన్నావు, ఇంత లావు అయిపోయావేంటి, ఇంత సన్నగా అయిపోయావేంటి అని చెప్పి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. అలా కాకుండా వాళ్ళని కొంచెం ఇంట్లోకి రానిచ్చేసి కూర్చోబెట్టేసి ఎలా ఉన్నారు, ఏంటి, బాగున్నారా అని చెప్పేసి మాట్లాడాక, ఏంటి కొంచెం ఫ్యాట్ అయినట్లున్నావు, ఏంటి కొంచెం లీన్ అయినట్లున్నావు, ఇలా అడిగితే ఎలా ఉంటుంది. సేమ్ పర్సన్సే కదా, ఒకటి బయట ఒకటి లోపల, సిట్యువేషన్ వేరనమాట. మనం అడిగే విధానంలో ఉంటుంది, మాట్లాడే విధానంలో ఉంటుంది, ఏదైనా సరే. ఓకే, అంటే ఇప్పుడు మిమ్మల్ని అయినా అంతే. ఇప్పుడు ఎవరైనా సరే మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారనుకోండి, మీకు బాగా క్లోజ్ ఫ్రెండే ఉన్నాడు అనుకోండి, వచ్చేసి నువ్వేం బాగా చేయట్లేదు, నాకేం నచ్చట్లేదు, నువ్వు చేసే పని అసలు నీకు ఇంప్రూవ్మెంట్ అనేది లేదు అని అంటారు. అప్పుడు మీకు ఎలా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళే వచ్చేసి నువ్వు చాలా బాగా వర్క్ చేస్తున్నావు, చాలా బాగా జాబ్ చేస్తున్నావు, బాగా ఇంప్రూవ్ అయ్యావు, బట్ ఇంకొంచెం బాగా చేస్తే ఇంకా డెవలప్ అవుతావు అంటే ఎలా ఉంది. సేమ్ పర్సనే కదా. ఆ చెప్పిన దానికి ఇలా చెప్పిన దానికి ఎలా ఉంది. ఫస్ట్ చెప్పిన దానికి చాలా ఫీల్ అవుతారు, బాధపడతారు. సెకండ్ చెప్పిన దానికి నేను బాగా చేస్తున్నాను కదా, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఇంకా చెప్పారు కదా, ఇంకా బాగా చేయాలి అనే ఎనర్జీ వస్తుంది, బూస్ట్ వస్తుంది అనమాట. అంటే చెప్పే విధానంలోనే తేడా ఉంటుందన్నమాట. మనకు కొంతమంది మాటలు వినాలనిపిస్తుంది, నచ్చుతాయి అనమాట. ఎవరు చెప్తే నచ్చుతాయి, ఎవరు చెప్తే నచ్చవు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి కొంతమందికి పాసివ్ కమ్యూనికేషన్ అనమాట. అంటే అసలు వీళ్ళు చెప్పేది వాళ్ళకే అర్థం కాదనమాట. ఏం చెప్తారో తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ ఆ చెప్పేది మనకు అర్థం కాదు. ఆ చెప్పేది అవతల వాళ్ళకి డెలివరీ అవ్వదనమాట. అంటే వాళ్ళు సరిగ్గా సూటుగా చెప్పలేరు, ఏది చెప్పాలనుకుంటారు చెప్పలేకపోతారు. సరిగ్గా ఐ కాంటాక్ట్ కూడా సరిగ్గా ఎవరు షై ఫీల్ అవుతారనమాట. వీళ్ళని పాసివ్ కమ్యూనికేషన్ అంటారు. వీళ్ళు చెప్పేది మనకి వినాలనిపించదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అగ్రెసివ్ కమ్యూనికేషన్ అనమాట. వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు, ప్రౌడ్గా ఉంటారు, అండ్ కమాండింగ్గా ఉంటారు, డిమాండ్ చేస్తారనమాట. వీళ్ళు చెప్పినా కూడా మనకు నచ్చదనమాట. నాకు అది తీసుకురా, నాకు ఈ పంచాయి, ఆ పంచాయి, ఇలా కమాండింగ్గా చెప్తారు, అగ్రెసివ్గా చెప్తారనమాట. వీళ్ళు చెప్తే కూడా ఎవరికి చేయాలనిపించదు, నచ్చదనమాట. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎసెప్టివ్ కమ్యూనికేషన్ అనమాట. వీళ్ళు చెప్తే చాలా బాగుంటుంది అనమాట. ఏంటంటే వీళ్ళు ఏదైనా సరే చాలా ప్రేమగా చెప్తారు, ఇష్టంగా చెప్తారు, హార్ట్ఫుల్గా చెప్తారు. వీళ్ళకి అన్ని రిలేషన్స్ బాగుంటాయి అనమాట. ఫ్రెండ్లీగా కానివ్వండి, ఫ్యామిలీ రిలేషన్స్ కానివ్వండి, కొలీగ్స్తో కానివ్వండి, వీళ్ళు చెప్తే వినాలనిపిస్తుంది అనమాట. ఈ ఎసెప్టివ్ కమ్యూనికేషన్ వాళ్ళతో అందరూ మూవ్ అవుతారు అనమాట. అంతేగాని ఈ పాసివ్, అగ్రెసివ్ ఇలా చెప్తే మనకు నచ్చదు, ఎవరు వినరు కూడా అనమాట. అందుకని కమ్యూనికేషన్ బాగుండేది చూసుకోవాలి, బాగా చెప్పాలన్నమాట. ఏమీ లేదండి, చాలా ఈజీ అనమాట. ఐ కాంటాక్ట్ మెయిన్ అనమాట. ఇప్పుడు ఎవరైనా మాట్లాడారనుకోండి, మనం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూడాలన్నమాట. చూస్తేనే వాళ్ళు మనం చెప్పింది వింటున్నామని అర్థమవుతుంది అనమాట. మనం అటు ఇటు చూస్తే వాళ్ళకి మనం చెప్పింది వినరు అండ్ వాళ్ళకి అర్థం కాదనమాట. కంపల్సరీ ఐ కాంటాక్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాడీ లాంగ్వేజ్ అనమాట. బాడీ లాంగ్వేజ్ అంటే బాగా రెడీ అవ్వాలా, ఏమీ అవసరం లేదు. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఎవరైనా మన ఎదురుగా నుంచినప్పుడు మనం ఏ ఫోన్ ఆడుకోవడమో, వాళ్ళతో మాట్లాడటమో, వీళ్ళతో మాట్లాడటమో ఇలా చేయకూడదండి. వాళ్ళు చెప్పేది కరెక్ట్గా స్ట్రైట్గా నుంచొని స్ట్రైట్గా నిలబడి వినండి అనమాట. ఆ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు చెప్పేది మనం వింటున్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసరికి లిజనింగ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వాళ్ళు చెప్పింది వినండి, విని అర్థం చేసుకోండి. వింటేనే కదా అర్థమయ్యేది, వినకపోతే అర్థం కాదు కదా. లిజనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు ఒక దగ్గర జాబ్ చేస్తారనుకోండి, జాబ్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు బాస్ శాలరీ ఇచ్చేసి ఏమంటారంటే చాలా బాగా వర్క్ చేస్తున్నావు, వెరీ గుడ్, కీప్ అప్ అంటారు. అసలు ఎంత ఎనర్జీ వస్తుంది, ఎంత బూస్టప్ వస్తుంది.
ఆ శాలరీకి కూడా హ్యాపీగా ఫీల్ అవ్వం. వాళ్ళు పొగిడిన ఒక కాంప్లిమెంట్కే ఇష్టంగా తీసుకుంటాం అనమాట. అదే బాస్ వెళ్ళేసి వేరే అతను ఎక్కువ శాలరీ ఇస్తాను నా దగ్గర జాబ్ చేయంటారు, వెళ్ళిపోతారు శాలరీ కోసం. అతను శాలరీ ఇచ్చేసి నీ వర్క్ నాకు నచ్చలేదు, నాకు ఇంకా కావాలి, ఇంకా బాగా చెయ్యి అని చెప్పేసి కొంచెం ర్యాష్గా చెప్పారనుకోండి, ఏ కాంప్లిమెంట్ లేకుండా, అసలు నీ శాలరీ వద్దు, నువ్వు వద్దు అని చెప్పేసి ఆ ఫస్ట్ వెళ్ళిన బాస్ దగ్గరికే వెళ్ళిపోతారంట. ఒక కాంప్లిమెంటే కదా, ఏమవుతుంది, ఎంత ఎనర్జీ వస్తుంది, ఎంత మోటివేషన్ వస్తుంది. ఎవ్రీ పర్సన్లో కూడా ఒక పాజిటివ్ ఉంటుందండి. కొంతమంది మనుషులు బాగుంటారు, కొంతమందికి వాళ్ళ వాయిస్ బాగుంటుంది, కొంతమందికి ఐస్ బాగుంటాయి, కొంతమందికి వాళ్ళ ఫిజిక్ బాగుంటుంది, కొంతమందికి హెయిర్ బాగుంటుంది, స్మైల్ బాగుంటుంది. ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్కి ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి, యువర్ లుకింగ్ వెరీ నైస్ యా, యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ యా, ఏదో ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి. వాళ్ళకి ఎంత ఎనర్జీ వస్తుంది, ఎంత బూస్ట్ వస్తుంది, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకని ఏదైనా మాటలోనే ఉంటుందన్నమాట. ఒక మాటే కదా, ఏదో సోప్ వేస్తున్నాము, బటర్ వేస్తున్నాము అని కాదండి. ఒక మాట అనేది వాళ్ళకి చాలా మోటివేషన్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకే, ఎస్, మన ఇంట్లో వర్కర్స్ అయినా అంతే అండి. ఇప్పుడు లిజన్ కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మేడం మా ఇంట్లో మా ఆయన అలా డ్రింక్ చేసి వస్తున్నాడు, ఇంట్లోకి డబ్బులు ఇవ్వట్లేదని ఏదో ఒకటి చెప్తూ ఉంటారనమాట. చెప్పినప్పుడు ఒక నిమిషమే కదా, వినండి, వింటే పోయేదేముంది. మేడం మంచిగా వింటుంది, నా బాధను అర్థం చేసుకుంటుందని హ్యాపీ ఫీల్ అవుతారనమాట. పని కూడా మంచిగా చేయిస్తారు. మనం వినలేదనుకోండి, ఈమెకి ఎంత ప్రౌడో, అసలు ఏమీ వినది చెప్పిందని చెప్పేసి పని కూడా సరిగ్గా చేయరు, సరిగ్గా రాను కూడా రారు, మనకి అయిపోతుంది అనమాట. ఇంకా అందుకని మంచిగా వినండి, మంచిగా అర్థం చేసుకోండి, ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం నేర్చుకోండి. అవన్నీ చాలా మోటివేషన్గా ఉంటాయన్నమాట. ఓకే, ఎస్. అండ్ అందుకే ఏది కూడా ప్రతిదీ ఆలోచించి చెప్పాలండి, ఆలోచించుకొని మాట్లాడాలన్నమాట. అంటే థింక్ మెయిన్ అనమాట. ఇక్కడ థింక్ అంటే థింక్ మీన్స్ టీ ఫర్ త్రూ. మీరు మాట్లాడే మాటల్లో త్రూ ఉందా, లోయల్టీ ఉందా? కంపల్సరీ లోయల్టీ ఉండేటట్టు చూసుకోండి, త్రూ ఉండేటట్టు చూసుకోండి. కంపల్సరీ అసలు మిమ్మల్ని ఎవరు వదలరు అనమాట. త్రూగా ఉండి నిజాయితీగా ఉంటే మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారు, మీ మాటలు నమ్ముతారు, మీ దగ్గరికి ఎప్పటికైనా వస్తారు, మిమ్మల్ని ఎవరు వదులుకోరు అనమాట. కంపల్సరీ మీ మాటల్లో త్రూ ఉండేటట్టు చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ మీన్స్ హోప్ఫుల్ ఆర్ హెల్ప్ఫుల్ అనమాట. అంటే మీరు చెప్పే మాటలు ఏమైనా హెల్ప్ అవుతాయా వాళ్ళకి, మీరు చెప్పే మాటలు వాళ్ళకి ఏమైనా ఆశలు కలిగిస్తున్నాయా అనేది చూసుకోండి. కంపల్సరీ హెల్ప్ అయ్యేటట్టు చూసుకోండి, హోప్ఫుల్గా ఉండేటట్టు చూసుకోండి. అంతేగాని హోప్లెస్గా ఉండేటట్టు ఉపయోగం లేని మాటలు అయితే మాట్లాడకండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐ ఫర్ ఇన్స్పిరేషన్ ఆర్ ఇన్స్పైర్. మీరు చెప్పే మాటలు ప్రతి మాట కూడా ఎదుటి మనిషికి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. కంపల్సరీ మీ మాటలు ఇన్స్పిరేషన్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ అనమాట. ఎన్ మీన్స్ నీడ్. వాళ్ళ నీడ్ మీకు కావాలి, మీ నీడ్ వాళ్ళకి కావాలి. అంటే మీరు ఏం చేయాలి, మీ మాటలు నీడ్గా ఉండాలి, ఉపయోగపడేగా ఉండాలన్నమాట. కంపల్సరీ మీ మాటలు నీడ్ అయ్యేటట్టు చూసుకోండి, అప్పుడు వాళ్ళు మీకు యూజ్ అవుతారు, మీ మాటలు వాళ్ళకి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కే అనమాట. కే మీన్స్ కైండ్. మీరు బాధపడేటట్టు మాట్లాడుతున్నారా, కైండ్గా మాట్లాడుతున్నారా? కైండ్గా మాట్లాడండి. కైండ్గా మాట్లాడితే కంపల్సరీ మిమ్మల్ని వదిలేరు, మీ మాటే వింటారు, మీ మీద ఇష్టంగా ఉంటారు. మీ మాటల్లో కైండ్ ఉండేటట్టు చూసుకోండి, అంతేగాని బాధ పెట్టే విధంగా చూసుకోకండి. ఓకే. ఏంటంటే త్రూగా ఉండండి, హెల్ప్ఫుల్గా హోప్ఫుల్గా ఉండండి, ఇన్స్పిరేషన్గా ఇన్స్పైర్గా ఉండండి, నీడ్ అయ్యేటట్టు ఉండండి, కైండ్గా ఉండండి. ఇవి ఉంటే చాలండి, ఎవరైనా సరే మీకు ఫిదా అవుతారు, మీరు చెప్పిందే వింటారు, మీరు చెప్పిందే ఫాలో అవుతారు. అండ్ మీరు ఏదైనా బిజినెస్ చేయాలన్నా, వర్క్ చేయాలన్నా, స్టడీలో ముందుకెళ్ళాలన్నా మీరు ఇలాంటి మాటలు ఇలాంటివన్నీ నేర్చుకోండి. కంపల్సరీ ఈజీగా ముందుకెళ్తారు, మీకు ఎవరైనా ఈజీగా ఇంప్రెస్ అవుతారు, మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఓకే. ఏదైనా ఒక మాటలోనే ఉంటుంది అనమాట. ప్రేమగా మాట్లాడండి, ఇష్టంగా మాట్లాడండి, ఎవరిని బాధ పెట్టేటట్టు మాట్లాడకండి, అండ్ హార్ట్ టచింగ్గా మాట్లాడండి. అప్పుడు మీ లైఫ్ అనేది బాగుంటుంది, మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారు, ఈజీగా మీరు ఏదైనా పని చేయాలన్నా కూడా మీ మాట తీరుతో ఎవరినైనా అట్రాక్ట్ చేసుకుంటారు. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.